రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై మోపారని ఆరోపించారు. కుటుంబ పాలనను పారదోలి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంతో మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే రంగారెడ్డి. 4297 సంఘాలు 4 మండలాల్లోనే ఉన్నాయి. మున్సిపాలిటీలు కావు. ఇంకా 4297 మహిళా సంఘాలలో 35,000 మంది సభ్యులు ఉన్నారు. అంటే వాళ్ళు 35,000 మంది సభ్యులు ఉంటే ఇంటికి 2-3 పెట్టుకున్న 1,00,000 మంది వాళ్ళకు చైతన్యం తేవడానికి ఇదొక వేదిక అయింది. ఈరోజు మీరు చూస్తున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము పావులా వడ్డీకి డబ్బులు ఇచ్చాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మా మహిళా తల్లుల నెత్తిన టోపీ పెట్టి ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి మా ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు మేము ఈ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి మహిళకు కోటీశ్వరులు చేయాలనే ఒక తపన మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం.